హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ రిపోర్ట్ అంటుంటారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి ఎలా ఉంది, వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు ఎలా ఉన్నాయి, ఆ రాజకీయ నాయకులపై ఉన్నటువంటి క్రిమినల్ కేసుల వివరాలేంటి, ఈ అన్ని వివరాలని ఎప్పటికప్పుడు ప్రతి ఏటా విడుదల చేస్తుంటుంది ఏడీఆర్. అందుకే ఏడీఆర్ రిపోర్ట్ వచ్చిందంటే రాజకీయ నాయకుల్లో ఒక విధమైనటువంటి ఒక ప్రకంపనలు వేస్తుంటాయి. ఎందుకంటే ఏడీఆర్ రిపోర్ట్లో తమ గురించి ఏ వాస్తవాలు ఉన్నాయి, ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఇది ఒకవేళ రాజకీయంగా ప్రత్యర్థులకు అవకాశం ఇస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ రకరకాల అంశాలు అనేది భయపెడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మరోసారి ఏడీఆర్ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. ఏడీఆర్ రిపోర్ట్లో చాలా సంచలనమైనటువంటి అంశాలే వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఏడీఆర్ రిపోర్ట్లో ప్రధానంగా మనం ప్రస్తావించాల్సింది మోస్ట్ క్రిమినల్ అండ్ టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్. మొత్తం దేశంలో టాప్ 10 రిచెస్ట్ ముఖ్యమంత్రులు ఎవరున్నారు, అదేవిధంగా ఎక్కువగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారు, ఈ రెండు అంశాలని ప్రాతిపదికగా తీసుకొని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ రిపోర్ట్ అనేది జారీ చేసింది. ఈ రిపోర్ట్లో ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 89 క్రిమినల్ కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు ఏడీఆర్ రిపోర్టు చాలా క్లియర్గా చెబుతున్నటువంటి విషయం. ఇక 4వ స్థానంలో, క్రిమినల్ కేసుల్లో 4వ స్థానంలో రేవంత్ రెడ్డి గురువుగా భావించే, రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావించే తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు 19 క్రిమినల్ కేసులతో. 4వ స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తానికి టాప్ 10లోనే ఇటు చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి 89 క్రిమినల్ కేసులతో మొదటి స్థానంలో ఉంటే 19 క్రిమినల్ కేసులతో చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డిపై ఏడీఆర్ చెబుతున్నటువంటి 89 క్రిమినల్ కేసుల్లో ఏకంగా 72 క్రిమినల్ కేసులు అయితే చాలా గ్రావిటీ ఎక్కువ ఉన్నటువంటి కేసులు, ఐపీసీ సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసులు. అంటే ఇక్కడ క్రిమినల్ కేసులను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి గ్రావిటీ తక్కువగా ఉన్నవి, గ్రావిటీ ఎక్కువగా ఉన్నవి. దీన్ని ఎలా కొలమానం చేస్తారంటే 7 ఏళ్ల శిక్ష అంతకంటే ఎక్కువ శిక్ష పడే వాటిని గ్రావిటీ ఎక్కువగా ఉన్నటువంటి కేసులుగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా నాన్ బెయిలబుల్ ఉంటాయి. ఇక గ్రావిటీ తక్కువ ఉన్నవి అయితే 7 ఏళ్ళు లేదా 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసులు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏడీఆర్ చెబుతున్నటువంటి 89 క్రిమినల్ కేసుల్లో 72 కేసులు తీవ్రమైనటువంటి కేసులుగా ఏడీఆర్ పరిగణిస్తూ చెబుతున్నటువంటి విషయం. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి, తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 3 పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడుతో సహా ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలని కూడా ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. సో ఆస్తుల వివరాల్లో అయితే చంద్రబాబు నాయుడు 2వ స్థానంలో ఉన్నారు 931 కోట్ల ఆస్తులతో. మొదటి స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారు 1413 కోట్ల ఆస్తులతో. ఇక 648 కోట్ల ఆస్తులతో తమిళనాడు ముఖ్యమంత్రి టీవీగా పార్టీ అధినేత విజయ్ ఉన్నారు. 30 కోట్ల ఆస్తులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8వ స్థానంలో ఉన్నారు. క్రిమినల్ కేసుల్లో అయితే రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఆస్తుల విషయానికి వచ్చేసరికి 8వ స్థానంలో ఉన్నారు. ఇక క్రిమినల్ కేసుల్లో చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో ఉంటే ఆస్తి విషయానికి వచ్చేటప్పటికి దేశంలో 2వ స్థానంలో ఉన్నట్టు ఈ రికార్డు చెబుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏడీఆర్ రిపోర్టు ఇక్కడ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఏడీఆర్ రిపోర్ట్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇది నిన్న రిలీజ్ చేసినటువంటి రిపోర్టు. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు 2 అంశాలపై ఈ రిపోర్ట్ అనేది ఏడీఆర్ వెలువరించింది. ఒకటి టాప్ 10 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్స్ ఇన్ ఇండియా, రెండవది మోస్ట్ క్రిమినల్ కేసెస్ హూ ఆర్ ఫేసింగ్ చీఫ్ మినిస్టర్స్ హూ ఆర్ ఫేసింగ్ ద మోస్ట్ క్రిమినల్ కేసెస్, ఇది రెండవది. సో ఇందులో ఇందాక నేను చెప్పినట్లు రేవంత్ రెడ్డి 89 క్రిమినల్ కేసులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉంటే 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 19 క్రిమినల్ కేసుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి 89 క్రిమినల్ కేసుల్లో 72 సివియర్ క్రిమినల్ కేసుగా చెబుతున్నటువంటి పరిస్థితి ఏడీఆర్ రిపోర్టు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి 1413 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఉంటే ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం
రెండవ స్థానంలో 943 కోట్లతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి 30 కోట్లతో 8వ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఏడీఆర్ రిపోర్ట్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్. కర్ణాటక కనకపుర కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్, వయసు 60 సంవత్సరాలు, 14,80,80,02,000 ఉన్నాయి. ఇక 265 కోట్ల మేరకు ఆయనకి అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. డిస్ప్యూటెడ్ లయబిలిటీస్ కూడా 246 కోట్లు ఉన్నాయి. ఎవరికి? కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విషయానికి వస్తే ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం. ఇక ఆంధ్రప్రదేశ్ కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసు, 931 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకి. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం అప్పులు మాత్రం 10 కోట్లు ఉన్నాయి. డిస్ప్యూటెడ్ ఆస్తులు 6 లక్షలు మాత్రమే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్, సోషల్ సర్వీసు, పొలిటీషియన్గా ఏడీఆర్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి పెరంబూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సి జోసెఫ్ విజయ్. 51 సంవత్సరాలు, 648 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. 7 కోట్ల మేరకు ఈ అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. 4 కోట్ల వరకు డిస్ప్యూటెడ్ ఆస్తులు ఉన్నాయి. 184 కోట్లు సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఆయనకు వస్తున్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ అనేది చెబుతోంది. ఇక తెలంగాణకు సంబంధించి కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. 55 సంవత్సరాలు, 30 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 1 కోటి వరకు అప్పులు ఉన్నట్టు తెలుస్తోంది. 15 లక్షల వరకు డిస్ప్యూటెడ్ ఆస్తులు ఆయనకు ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు ఏడీఆర్ రిపోర్టు ఎప్పుడు వచ్చినా సరే, ఇందాక స్టార్టింగ్లోనే నేను చెప్పినట్టు ఏడీఆర్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చినా సరే రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ కాస్త ప్రకంపనలు కలిగే పరిస్థితి ఉంటుంది. కాస్త షాకింగ్ అంశంగా మారవచ్చు. ఎందుకంటే ఏడీఆర్ రిపోర్ట్ అనేది ఫ్యాక్ట్ అంశాలు ఉంటుంది. అది కూడా ఏడీఆర్ అనేది ఇతర రాజకీయ పార్టీలు ఒక రాజకీయ పార్టీ గురించి ఇంకొక రాజకీయ పార్టీ చేసే ఆరోపణల ఆధారంగానో, లేకపోతే విమర్శల ఆధారంగానో, లేకపోతే గాలి వార్తల ఆధారంగానో ఈ రిపోర్ట్ అనేది ఎప్పుడు ఏడీఆర్ అనేది ఇవ్వదు, సేకరించదు. ఏడీఆర్ అనేది ఎప్పుడు పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులు లేదా ఆయా రాజకీయ నాయకులు తమ నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి అంశాలు, వీటి ఆధారంగా మాత్రమే ఏడీఆర్ రిపోర్ట్ అనేది ప్రతి ఏటా విడుదలవుతుంది. అది రాజకీయ పార్టీలకు సంబంధించి ఉంటుంది, మరొకటి రాజకీయ నాయకులకు సంబంధించి ఉంటుంది. ఇందులో వాళ్ళ ఆస్తి వివరాలు ఉంటాయి, అప్పుల వివరాలు ఉంటాయి, క్రిమినల్ కేసుల వివరాలు కూడా ఉంటాయి. సో ఏడీఆర్ రిపోర్ట్ అనేటప్పటికీ ఎందుకు రాజకీయ నాయకులు భయపడతారు, ఎందుకు వారికి ఒక విధమైనటువంటి షాకింగ్ అంటే కేవలం అది ట్రూ ఫ్యాక్ట్స్ ఆధారంగా మాత్రమే ఏడీఆర్ రిపోర్ట్ అనేది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రతి ఏటా ఈ రిపోర్ట్ అనేది విడుదల చేస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఏడీఆర్ రిపోర్ట్ విడుదల చేసినప్పుడు కూడా తెలుగుదేశం ఏదైతే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉంటే అందులో 134 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే దాదాపుగా 106 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్టు జస్ట్ ఒక 2 నెలల క్రితం వచ్చింది. అప్పట్లోనే ఇది సంచలనం కలిగించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే ఏడీఆర్ రిపోర్టు దేశంలో రిచెస్ట్ ముఖ్యమంత్రులు ఎవరున్నారు, ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారు అనే అంశాలు, ఈ 2 అంశాల ప్రాతిపదికగా మరో ఏడీఆర్ రిపోర్టు నిన్న విడుదలైంది. ఇందులో వచ్చినటువంటి వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడు 19 క్రిమినల్ కేసులతో 4వ స్థానంలో ఉంటే 931 కోట్ల ఆస్తులతో దేశంలోనే 2వ ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక మొదటి ధనిక ముఖ్యమంత్రిగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 1413 కోట్లతో ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి 30 కోట్లతో 8వ స్థానంలో ధనిక సీఎంల జాబితాలో టాప్ 10లో ఉంటే క్రిమినల్ కేసుల పరంగా ఏకంగా 89 క్రిమినల్ కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. అందులో 72 సివియర్ క్రిమినల్ కేసులని చెప్పడం అనేది చాలా గమనార్హం. సో ఓవరాల్గా ఏడీఆర్ రిపోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు ముఖ్యమంత్రులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రుల పరిస్థితి, ఎదుర్కొంటున్నటువంటి క్రిమినల్ కేసులు, వారికి ఉన్నటువంటి ఆస్తులు, అప్పుల వివరాలు తేటతెల్లమయ్యేసరికి ఒక్కసారిగా షాకింగ్ అంశంగా మారింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇది మరోసారి ఒక షాకింగ్ అంశం అని చెప్పవచ్చు. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వర్గాలకు కూడా ఇది ఒక ఆయుధంగా మారవచ్చు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది.